మనీ అమౌంట్ ఏమైనా వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ నుంచి? ఒక్కోసారి ప్రమోషన్ చేస్తా, ఒక్కోసారి చేయను. అంటే ఓన్లీ ప్రమోషన్స్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి ఏం రావా? ఎట్లా అంటే నా దరిద్రం ఎట్లా ఉందంటే, నాది ఎప్పుడైతే మానిటైజేషన్ అయ్యి రీచ్ వచ్చిందో ఆ టైంలోనే ఇన్స్టా కూడా బోనస్ ఆప్షన్ తీసేసింది. అంతకుముందు వ్యూస్ని బట్టి, లైక్స్ని బట్టి, ఫాలోవర్స్ని బట్టి వచ్చేది. కానీ ఇప్పుడు ఎట్లా అంటే సబ్స్క్రైబ్ చేస్తే, ఏది యూట్యూబ్ కాదు ఇన్స్టాగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసినా సరే, గిఫ్ట్ షేర్ చేసినా సరే అప్పుడు మనీ వస్తాయి. కాకపోతే నేను అడగలే ఎవరిని. ఇప్పటికిప్పుడు నా ఐడియాని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, నాకు మనీ వస్తాయంటే చేస్తారు, కానీ నేను అడగలే. నాకు మనీ ఎట్లా వస్తే, మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు దాదాపు మీకు ఒక 100, 150 కట్ అవుతాయి. నాకు అది ఇష్టం లేదు. నేను చేసే రీల్స్ చేస్తే వాడు వేస్తాడు డైరెక్ట్గా, లేదంటే ఏదైనా ప్రమోషన్ చేసుకుంటే ఉన్నోడు ఇస్తాడు, కానీ లేనోడి దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఓకే, ప్రమోషన్స్ ఏమైనా వస్తున్నాయా? వస్తా, ఒక్కోసారి చేస్తా, ఒక్కోసారి చేయను. చేసి కూడా మళ్ళీ అప్లోడ్ చేసే టైంలో మనసు మార్చుకుంటా. ఎందుకట్లా? ఫస్ట్ ఏదైనా మనీ నీడ్ అయినప్పుడు చేద్దాం అనిపిస్తుంది బెట్టింగ్ లాంటిది. మళ్ళీ ఆ టైంలో నాకు మనీ అడ్జస్ట్ అయింది అనుకో, చేయను. అంటే వేరే వాడి దగ్గర అప్పైనా తీసుకుందాం చూస్తా. ఇక ఏ ఆప్షన్ లేదు అనుకున్న టైంలో వీడు ఎట్లానో ఇస్తుండ కానీ వీడి దగ్గర తీసుకోండి. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ సోషల్ మీడియా ఏదైతే మీరు యాప్స్ యూజ్ చేస్తున్నారో, నీకైతే దాని నుంచి అమౌంట్ అయితే వద్దు, ఓన్ గా జస్ట్ ఫేమ్ అవ్వడం కోసమే అని చెప్తున్నారు. ఫస్ట్ థింగ్ ఫేమస్, సెకండ్ థింగ్ మనీ. నాకు మనీ అనేది కూడా మ్యాటర్ కాదండి, ఓకేనా? ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి పని పోటీ ఎట్లా అయినా కానీ అలవాటు ఉంది. ఓకొచ్చే డబ్బులు కూడా నాకు అక్కర్లేదు. ఇప్పుడు నేను బిజినెస్ పెట్టుకున్నా, నా బిజినెస్ క్లిక్ అయిందా, నాకు 100 రూపాయలు లాభపోతే 10 రూపాయలు నేను వేరే వాడికి హెల్ప్ అయినా చేస్తా. ఇప్పుడు ఇష్టపరంగా ఎంత అయినా మనీ వచ్చినా కానీ వేరే వాడికి హెల్ప్ అయినా చేస్తా. ఫస్ట్ థింగ్ నాకు మనీ అయితే మ్యాటర్ కాదు, ఫేమ్ అవ్వాలి. ఎందుకంటే ఫేమస్ అయితే ఆటోమేటిక్గా అవే వస్తాయి డబ్బులు.